శివయ్య లీలలకి ఒక నిదర్శనం చూపనా? మనం ఇప్పుడు అతి ప్రాచీనమైన తపభూమైనటువంటి నైమిషారణ్యంలో ఉన్నాము. ఈ నైమిషారణ్యం గురించి ప్రతి పురాణాల్లోనూ ఎక్కడో అక్కడ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఇది తపభూమి, ఋషులు మునులు తపస్సు చేసినటువంటి భూమి. అయితే నైమిషారణ్యంలో చూడవలసిన అతి ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి రుద్రకుండ్. గోమతి తీరాన గల ఈ రుద్రకుండ్లో లోపల శివుడుంటాడని, అంటే లింగం ఉంటుందని అక్కడి పూజారి గారు చెప్తున్నారు. ఇక్కడ వేసే పళ్ళు ఫలాలు స్వామి స్వీకరించి మనకి ప్రసాదంలా ఇస్తారు, దాన్ని మనం చూడవచ్చు. కానీ ఇక్కడ వేసే బిల్వపత్రం మాత్రం స్వామి స్వీకరిస్తారు. అంటే ఆ బిల్వపత్రం వేయగానే అది నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది. బయటైతే బిల్వపత్రాలు మనం వేస్తే వాటర్లో ఫ్లోట్ అవుతాయి. కానీ ఇక్కడ బిల్వపత్రం మాత్రం వేయగానే చూడండి ఎలా లోపలికి వెళ్ళిపోతుందో. చూసారా? అని పూలు పళ్ళు స్వామి మనకే ప్రసాదంలా ఇస్తున్నారు. అదే రుద్రకొండ ప్రత్యేకత. హర్ హర్ మహాదేవ్.